నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకి వార ఫలితాల ద్వారా ప్రతి నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. ఈరోజు ధర్మ సందేహాల రూపంలో కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. చాలా వరకు మనం నిత్యం చూసే కొన్ని సమస్యలు ఎవరిని అడగాలో తెలియదు. ఇది నిజమా కాదా అన్న విషయం కూడా తెలియకుండా పాటిస్తూ ఉంటారు. ఇదే నిజమని నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? దానికి శాస్త్రబద్ధమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇలాంటి విషయాల గురించే మన ఈ ధర్మ సందేహాల్లో తెలుసుకోబోతున్నాం. అందులో అందరికీ ఉపయోగపడే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకండి, విషయం బోధపడదు. నమస్కారం. నమస్తే అండి. ధర్మ సందేహాల రూపంలో మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం, చాలా సక్సెస్ అయ్యాయి. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. మామూలుగా గుడికి వెళ్తూ ఉంటాము. గతంలో కూడా నేను అడగాలనుకున్నాను మిమ్మల్ని. గుడికి వెళ్ళినప్పుడు దాని ముందు ఇల్లు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మీ ఇంటి ముందు కూడా గుడి ఉంది. సో గుడికి సంబంధించిన నీడ కానీ, గుడిలో పెరిగే చెట్లకి సంబంధించిన నీడ కానీ ఇంటి మీద పడకూడదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అసలు గుడి ఆపోజిట్ లోనే ఇల్లులు ఉండకూడదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు సమంజసం ఇది? ఇది నిజమే అంటారా? గుడికి ఆపోజిట్లో ఇల్లు ఉండటం వలన ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? లేదా దాని నీడ పడటం వలన ఏదైనా ప్రమాదం జరుగుతుందా? మరి గుడి కదా, ఎందుకు అలా జరుగుతుంది? ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. పూర్వం అంటే మనకి దేవాలయాలు కానీ ఆలయాలు కానీ చాలా ఊరికి దూరంలో ఉండేవి. అది మీకు రెండు రకాలుగా చెప్తాను. ఆధ్యాత్మిక పరంగాను సామాజిక పరంగా రెండు రకాలుగా చెప్తాను. ఇది దూరంగా ఉండి ఆలయాలకు భక్తులు వెళ్ళి అక్కడికి పూజలు చేసుకోవడంలో గల ఆంతర్యం ఏంటంటే, స్వామివారిని కష్టపడి దర్శించుకోవడంలో ఒక రకమైన తృప్తి, ఆనందము ఉండేది. ఆ తాదాత్మ్యం వేరు, దాని తాలూకా ఫలితాలు వేరు అన్నట్టుగా ఉండేవి. కష్టపడ్డాము, స్వామిని చూసాము అన్న తృప్తి, ఏదైనా కష్టపడి సాధించిన దానిలో తృప్తి ఉంటుంది, ఈజీగా వచ్చింది దానికన్నా. అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సింది సామాజిక పరంగా ఏంటంటే, గుళ్ళు కానీ దేవాలయాలు కానీ మన ఇంటి చుట్టుపక్కల్లో వాటి నీడ మన మీద పడ్డా, మన నీడ వాటి మీద పడ్డా కానీ ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కుటుంబ పరంగా మనకి చాలా తీవ్రతను కలిగిస్తాయి. మరీ ప్రత్యేకంగా అశుభ పరిణామాలే చాలా ఎక్కువగా ఉంటాయి. శుభాల కన్నా అశుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎలా అంటే కనుక, దేవాలయం నీడ అంటే గోపురం నీడ కావచ్చు, ధ్వజస్తంభం నీడ కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల కనుక ఉన్నట్టయితే ఇంట్లో ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, దేవుడే మన ఎదురుకుండా ఉన్నాడు కదా, ఇంకా మనకి ప్రతికూలతలు ఏంటి అని అడిగితే కనుక, దేవుడి స్థానము అక్కడ వరకే ఉంటుంది. కానీ దాని చుట్టుపక్కల ఉండే ప్రతికూలతలు, మీకు గతంలో చెప్పానో లేదో తెలియదు కానీ, దేవాలయానికి వెనక భాగంలో మనం టచ్ చేయకూడదు అంటాము. అవును, రాక్షసులు ఉంటారు. అది స్వయంగా మహావిష్ణువే సెలవిచ్చాడు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు కట్టుకోవడంలో గల ఆంతర్యం ఏంటంటే, దేవుడు మా పక్కనే ఉన్నాడు, దేవాలయం పక్కనే మేము ఉంటాము అని ఇల్లు కట్టేసుకుంటున్నారు. కానీ ఆ ధ్వజస్తంభం నీడ కానీ, గోపురం నీడ కానీ, ఇంట్లో కానీ, మన పరిసర ప్రాంతాల్లో కానీ పడితే మొట్టమొదటిగా మన ఇంట్లో అల్లకల్లాలు జరుగుతాయి, అశుభాలు ఎక్కువ జరుగుతాయి. ఆ వాతావరణం వల్ల మనకి ఎలా ఉంటుందంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఎవరు పట్టించుకోము. పిల్లల మధ్య తగాదాలు వస్తాయి, కుటుంబంలో తగాదాలు వస్తాయి, వివాహాలు జరగకుండా ఆగిపోతుంటాయి. చాలా మంది అనుకుంటాం, మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, మాకు వివాహాలు జరగట్లేదు అని అనుకుంటారు. దీన్ని ఇలా అనుకున్న వాళ్ళకి చుట్టుపక్కల వారి ఇంటి దగ్గర కానీ ప్రేక్షకులు గమనించవలసింది, ఏదైనా దేవాలయం నీడ కానీ మీ ఇంటి మీద పడుతోందా అనే విషయాన్ని మీరు గమనించుకోండి. సొంతిళ్ళ వాళ్ళైతే మనం ఏమీ చేయలేము, కానీ అద్దెళ్ళ వాళ్ళైతే ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మారి ఆ ప్రయత్నాలు చూసుకోండి. అయితే ఇంకొకటి, పిల్లల భవిష్యత్తు మీద కూడా ఇది ఎక్కువగా పడుతుంది. పిల్లలు ఎదగలేకపోవడం కానీ, వారికి భవిష్యత్తుకి ఆటంకం కలగడం కానీ, చదువుకునే వాళ్ళైతే కనుక తరచూ ఎక్కువగా డిజార్డర్కి లోనవుతూ ఉండడము, సక్సెస్ సాధించలేకపోతుండడము, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి. అంటే పిల్లల పరంగాను, వివాహ పరంగాను అది మంచిది కాదు. ఇంకా ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్టయితే ఆ చుట్టుపక్కల కనుక ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే అవి ఎత్తిరావు.
నష్టాలు ఎక్కువ పడుతుంటారు, ఓకే. గిరాకీ రాదు. అప్పుడు ఇక్కడ కూడా మీకు ఒక సందేహం రావచ్చు, ఏమిటి పూల గుళ్ళోనే. వ్యాపారాలు, కొబ్బరికాయలు, అవునవును. పూజా స్టోర్లు పెడుతున్నారు కదా, అన్ని గుళ్ళోనే పెడతారు కదా అని. పెడతారు కదా అని రావచ్చు. కానీ అక్కడ అందుబాటులో పెట్టడం వల్ల ఈ నీడ పడకుండా పెట్టుకుంటే వ్యాపార లాభాలు ఉన్నాయి. కానీ నీడ పడేటట్టుగా పెట్టుకుంటే కనుక ఆ వ్యాపారాలకి లాభాలు లేకుండా, తరచూ మీరు గమనించే ఉంటారు, ఇవాళ పెట్టుకున్న వ్యాపారస్తుడు మళ్ళీ వేరే చోటుకు వెళ్తాడు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అది కొబ్బరికాయలు వాళ్ళు కావచ్చు, పూజా స్టోర్ వాళ్ళు కావచ్చు, ఇలా తరచూ మారుతూ ఉంటారు. ఎందువల్లంటే నష్టాలు వస్తాయి కాబట్టి. అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కువ గుడి ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నెగిటివే ఉంటుంది తప్ప పాజిటివ్ అయితే మాత్రం ఉండదు. ఇక్కడ మరొక సందేహం రావచ్చు, దేవాలయాలలో ఆ గాలి సోకినా, ఆ గుడి గంటలు విన్నా కానీ మాకు పాజిటివ్ వస్తుంది కదా, నెగిటివిటీ పోతుంది కదా అని అనొచ్చు. అది గుడిలోకి వెళ్ళి వింటేనే తప్ప ఆ ప్రాంగణంలో ఉంటే మాత్రం కాదు. అక్కడికి వెళ్ళి ఆ గుడి గంటలు వింటే, ఆ ఆలయ ప్రాంగణంలో మనం కనుక ఉన్నట్టయితే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నీడ పడిన సరౌండింగ్స్లో మాత్రము ఇది శాస్త్రబద్ధమైనది. ఏ రూపంలోనైనా సరే చెక్ చేసుకోవచ్చు. అక్కడైతే శుభాలైతే జరగవు, ప్రతికూలతలే ఎక్కువ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇలా ప్రతికూలతలు ఉన్నాయని చెప్తున్నారు. అనుకోకుండా ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండటం కానీ, లేదా ఆ ఇల్లు కొనుక్కోవటం కానీ ఆల్రెడీ జరిగిపోయింది అనుకుందాం. ఇప్పుడు జరిగిన వాటిని ఏది మార్చలేం కాబట్టి ఏదైనా పరిహారం లాగా మనం అలాంటి గుడి పక్కనే ఉన్న, గుడి ఎదురుగా మనకి నీడ పడినా ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు అంటారు? అంటే కొన్నిటికి పరిహారాలు అనేది కష్టము. కొన్నిటికి పరిహారాలు చెప్తారు కానీ ఆ పరిహారాలు అయితే వర్కౌట్ అవ్వవు. పరిహారం ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయించడమే బెటర్. ఇక వీలైతే ఖాళీ చేసుకోవడము, లేదా అంటే వీళ్ళ సొంతంగా వీళ్ళ ఇంట్లో ఏదైనా రెమెడీ చేసుకోవడమే తప్ప దానికంటూ ప్రత్యేకంగా ఏ శాస్త్రంలోనూ పరిహారాలు అనేది చెప్పబడలేదు. మరీ ముఖ్యంగా గుళ్ళో రావి చెట్టు ఎక్కువగా ఉంటుంటాయి. అవునవును. గుడి పరిసర ప్రాంతాల్లో కానీ, బయట కానీ, లేదా మన ఇంటి ముందు కానీ రావి చెట్టు, గుడిలో రావి చెట్టు తాలూకా నీడ కానీ, గాలి కానీ ఇంట్లో ప్రవేశిస్తే కనుక అది కూడా విషతుల్యమే తప్ప మంచి అయితే జరగదు. దీన్ని మరి మనం ఏం చెయ్యాలి అని అనుకునేదానికి, పరిహారంగా కాకపోయినా మన ఇంటిలో వివాహానికి సంబంధించి కానీ, లేదా పిల్లల పరంగా కానీ ఏ రెమెడీస్ చేసుకోవాలో ఆ రెమెడీస్ చేసుకోవాలి. కాదు కూడదు అని అనుకుంటే కనుక వీలున్న వాళ్ళు మారిపోవడానికి ప్రయత్నం చేస్తేనే మంచిది తప్ప ఆ చుట్టుపక్కల కట్టుకోకుండా ఉండడమే మంచిది. ఇంకా అంతకు మించి పరిహారం అనేది దీనికి లేదు. రైట్. సో మీరు కూడా చూసారు కదా, ధర్మ సందేహాలు మనకి చాలా వరకు ఒక రకమైన సొల్యూషన్ని చూపిస్తాయి. దానికి నిదర్శనమే ఇప్పుడు మేము మాట్లాడిన ఈ టాపిక్. ఇంటికి సంబంధించి చాలా వరకు ఇలాంటి డౌట్స్ చాలా మందిలో మెదులుతూ ఉంటాయి. మనం ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఏదైనా అయ్యవారిని కానీ ఆచార్యని కానీ చూపించుకోండి. పరిహారం ఏదన్నా ఉంటే చేసుకోవడం బెటర్, లేదా అసలు ఆ ఇల్లుని ఖాళీ చేయడమే మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం.